వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఈసారి ఏపీ ఎకనామిక్ సర్వేలో పొందుపరిచిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ప్రతి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించిన ర్యాంక్ ఏ విధంగా ఉంది, ఈ అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఇండియా వైజ్గా ర్యాంకింగ్ ఎవరు విడుదల చేస్తారు అంటే నీతి ఆయోగ్ వారు 2024 జూలై 12 నాడు ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన ఇండియా ఇండెక్స్ యొక్క 4th ఎడిషన్ని విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు 2023-24 సంవత్సరానికి గాను 2024 జూలై 12 నాడు విడుదల చేశారు. మొత్తంగా 4th ఎడిషన్ అంటున్నాం కాబట్టి మొదటి ఎడిషన్ ఎప్పుడు విడుదల చేశారు 2018లో, తర్వాత 2019-20కి సంబంధించిన సమాచారం పొందుపరిచారు, తర్వాత 2020-21లో 3rd ఎడిషను, ఇప్పుడు ఏంది 2023-24కి సంబంధించిన సమాచారాన్ని 2024 జూలై 12 నాడు విడుదల చేయడం జరిగింది. ఎవరు? నీతి ఆయోగ్ వారు. నీతి ఆయోగ్ వారు ఎవరి యొక్క సహకారంతో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ యొక్క సమాచారాన్ని రూపొందిస్తున్నారు అంటే ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయిన యుఎన్డిపి అనగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క సహకారము, అదేవిధంగా ఇండియాలోని యుఎన్ ఇండియా, ఈ రెండు సంస్థల యొక్క సహకారంతో నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ యొక్క రిపోర్ట్ను రూపొందించడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో భారతదేశానికి సంబంధించిన ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయనే సమాచారం పొందుపరచడం జరుగుతుంది. ఈ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24కి సంబంధించిన సమాచారంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం చూద్దాం. ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొదటి యొక్క గోల్కి సంబంధించిన ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది, దానిలో భాగంగా ఒక్కొక్క అంశానికి ఏ ర్యాంకులు వచ్చినాయి, రెండవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు 2020-21 ఇది ఏంది 3rd ఎడిషన్, 2023-24 ఏంది ఇది 4th ఎడిషన్. 3rd ఎడిషన్తో పోలిస్తే 4th ఎడిషన్లో స్కోర్ ఏ విధంగా ఉంది, ర్యాంక్ ఏ విధంగా ఉంది, ఒక్కొక్క గోల్కి సంబంధించి ఒక్కొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంది, అంశాలను కంపేర్ చేసుకుంటూ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే అంటే ఏపీ ఎకనామిక్ సర్వే 2024లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఎస్డిజి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2023-24. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ర్యాంకింగు, స్కోరు, ఒక్కొక్క గోల్కి సంబంధించిన అంశాలను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే చూస్తున్నాం కాబట్టి అది ముందుగా చూడాలి. సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏ గోలు ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, 3rd రిపోర్ట్ ప్రకారం ఎంత స్కోర్ ఉంది, ఎంత ర్యాంక్ ఉంది, 4th ఎడిషన్ ప్రకారం స్కోర్ ఎంత, ర్యాంక్ ఎంత చూస్తే సంబంధిత శాఖనట. సస్టైనబుల్ గోల్ 1 ఏంటిది ఇక్కడ పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన అనేది భారతదేశంలో ఏ మినిస్ట్రీ కింద అమలు చేయబడుతుంది అని అంటే గ్రామీణాభివృద్ధి అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పేదరిక నిర్మూలన అనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది అమలు చేయబడుతుంది. అంటే పేదరిక నిర్మూలన ఏ అంశాలు ఉంటాయి, ఇప్పుడు పేదరిక నిర్మూలన చేయాలి అని అంటే కొన్ని రకాల పథకాలు ప్రవేశపెట్టాలి, వారికి ఉపాధి ప్రవేశపెట్టాలి, ఇలాంటి అంశాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు చూసుకుంటారు. 3rd ఎడిషన్ ప్రకారం స్కోర్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ స్కోరు 81 ఉంది, ర్యాంక్ ఎంత 5th ర్యాంక్ వచ్చింది 3rd ఎడిషన్ ప్రకారం. అదే 4th ఎడిషన్ ప్రకారము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1లో పేదరిక నిర్మూలనకు సంబంధించిన స్కోర్ ఎంత 86, ర్యాంక్ ఎంత ఉంది 3rd ర్యాంక్ ఉంది. అంటే 3rd ఎడిషన్తో పోలిస్తే 4th ఎడిషన్కి వచ్చేసరికి ర్యాంక్ ఏమైంది, తగ్గుదల నమైంది, అంటే మెరుగైన ర్యాంకును సాధించింది. నెక్స్ట్ శూన్య ఆకలి. రెండోది శూన్య ఆకలి అంటే ఏంది జీరో హంగర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 అంటే ఏంటి జీరో హంగర్. జీరో హంగర్ అంటే శూన్య ఆకలి. శూన్య ఆకలి ఏ మినిస్ట్రీ కింద ఉంది ఇక్కడ సివిల్ సప్లై. సివిల్ సప్లై అంటే పౌర సరఫరాల శాఖ. ఇప్పుడు పౌర సరఫరాల శాఖలో భాగంగానే మనకి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. 2020 సంవత్సరంలో కోవిడ్ పీరియడ్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రతి వ్యక్తికి రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి ఎవరు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అంటే ఈ రేషన్ షాపుల ద్వారా ఇచ్చే బియ్యానికి సంబంధించిన మినిస్ట్రీ ఏంటిది సివిల్ సప్లై. అంటే మనకి రైస్ సరఫరా చేస్తున్నారు అని అంటే ఆకలిని అంతమొందించడానికే కదా. అంటే ఇక్కడ ఏంటి శూన్య ఆకలి. శూన్య ఆకలి ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది ఇక్కడ సివిల్ సప్లై. ఇప్పుడు శూన్య ఆకలికి సంబంధించిన జీరో హంగర్కి సంబంధించిన స్కోర్ 3rd ఎడిషన్లో 52 ఉంటే
4th ఎడిషన్లో 67 ఉంది. ఇక్కడ ర్యాంక్ ఏమో ఎంత ఉంది, ఇక్కడ 14 ర్యాంక్ ఉంటే ఇక్కడ 10, అంటే మెరుగైన ర్యాంకును సాధించింది. 3rd ఎడిషన్తో పోలిస్తే 4th ఎడిషన్కు వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ర్యాంక్ తగ్గుదల నమోదైంది, అంటే మెరుగైన ర్యాంకు సాధించిందని అంశం. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 మంచి ఆరోగ్యము శ్రేయస్సు. ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్స్ ప్రవేశపెడతారు. ఆయుష్మాన్ భారత్ ఇలాంటి స్కీమ్స్ అని ఏ మినిస్ట్రీ కింద ఇంప్లిమెంట్ అవుతాయి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. దీనిలో భాగంగా 3rd ఎడిషన్లో స్కోర్ ఎంత ఉంది, ఇక్కడ 77 ఉంది. ర్యాంక్ ఎంత, 7th ర్యాంక్ ఉంది. ఇక్కడ 4th ఎడిషన్లో స్కోర్ 78, కానీ ర్యాంక్ 11 ఉంది. స్కోర్ ఏమో పెరుగుదల నమోదైంది. ర్యాంకు పరంగా చూస్తే పెరుగుదల నమోదు ఎంత ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే మెరుగైన ర్యాంకు రాలేదు. గతంతో పోలిస్తే ఈసారి వచ్చిన ర్యాంక్ ఏమైంది, ఇక్కడ పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ నాణ్యమైన విద్య. నాణ్యమైన విద్య అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కింద నాణ్యమైన విద్య అనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి సంబంధించిన అంశాలు అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. దీనిలో భాగంగా SDG ఇండియా ఇండెక్స్ యొక్క 3rd ఎడిషన్లో ర్యాంక్ ఎంత 50 ఉంటే 50 స్కోర్ ఉంటే ర్యాంకు 19 ఉంది. ఇక్కడ 52 స్కోరు ర్యాంకు 20, అంటే స్కోరు పెరుగుదల నమోదైంది, కానీ ర్యాంకులో మెరుగైన పనితీరు కనిపించలేదు. దేంట్లో, నాణ్యమైన విద్యలో. తర్వాత ఇక్కడ ఏముంది, లింగ సమానత్వం. లింగ సమానత్వం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది, లింగ సమానత్వం. లింగ సమానత్వం దేని కింద అమలు చేయబడుతుంది, ఏ మినిస్ట్రీ కింద, మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో లింగ సమానత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయబడతాయి. ఈ లింగ సమానత్వానికి సంబంధించిన స్కోరు 3rd ఎడిషన్లో 58 ఉంటే ర్యాంక్ 5th ఉంది. 4th ఎడిషన్లో స్కోర్ 51 ఉంటే ర్యాంక్ ఎంత ఉంది, ఇక్కడ 14 ఉంది. అంటే ర్యాంకు మంచి ఆరోగ్యము శ్రేయస్సు కానీ, నాణ్యమైన విద్య కానీ, లింగ సమానత్వం కానీ, అంటే SDG 3rd కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5, ఈ 3 లక్ష్యాలలో పనితీరు ఏ విధంగా ఉంది, మెరుగైన పనితీరు లేదు. ఎందుకు అంటే 3rd ఎడిషన్తో పోలిస్తే 4th ఎడిషన్కి వచ్చేసరికి వీటి ర్యాంకులు ఏమైంది, పెరుగుదల నమోదైంది. తగ్గుదల నమోదైతేనేమో మెరుగైన ర్యాంక్ వచ్చినట్టు. ఇక్కడ ఏమైంది, పెరుగుదల నమోదైంది. SDG 3, SDG 4, SDG 5. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ 6 పరిశుభ్రమైన నీరు పారిశుద్ధం. ఇది ఎక్కడ ఉంది, అర్బన్ డెవలప్మెంట్ కింద ఉంది. స్కోర్ ఎంత 92, ర్యాంక్ ఎంత 4. ఏది, ఇది 3rd ఎడిషన్. మొత్తంగా 4 ఎడిషన్లు విడుదల చేస్తే 2018 ఫస్ట్ ఎడిషన్ అయితే 1920 ఏమో 2nd ఎడిషన్, 2021 3rd ఎడిషన్, 23-24 4th ఎడిషన్. మన 3rd ఎడిషన్ 4th ఎడిషన్ కంపేర్ చేసి చూస్తున్నాం. ఇక్కడ 3rd ఎడిషన్లో స్కోర్ ఎంత 92 ఉంటే ర్యాంక్ 4 ఉంది. ఇక్కడ 4th ఎడిషన్లో స్కోర్ ఎంత ఉంది 91 ఉంటే ర్యాంక్ ఎంత ఉంది, 11వ ర్యాంక్ ఉంది. ఇక్కడ కొనసాగిన పరిశుభ్రమైన ఇంధనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ కింద ఈ పరిశుభ్రమైన ఇంధనం అనే లక్ష్యాన్ని నెరవేర్తించడం జరుగుతుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7కి సంబంధించిన ర్యాంక్ స్కోర్ ఏ విధంగా ఉంది 3rd ఎడిషన్లో అంటే స్కోర్ ఇక్కడ 100 ఉంది, ర్యాంక్ 1. స్కోర్ 100, ర్యాంక్ 1. ఇది చూసుకోవాలి. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఆంధ్రప్రదేశ్ క్రింది ఏ లక్ష్యంలో మెరుగైన పనితీరు సాధించింది? ఆప్షన్ ఏ SDG 4, ఆప్షన్ బి SDG 5, ఆప్షన్ సి SDG 6, ఆప్షన్ డి SDG 7. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7కి సంబంధించి 100 స్కోరు ర్యాంక్ 1, 100 స్కోర్ ర్యాంక్ 1. అంటే మెరుగైన పనితీరు సాధించిన లక్ష్యం ఏంటిది? ఇక్కడ 7th గోలు కొనదగిన మరి పరిశుభ్రమైన ఇంధనంలో స్కోరు 100 వచ్చింది, ర్యాంక్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ గౌరవప్రదమైన పని ఆర్థికాభివృద్ధి. 8వ లక్ష్యం ఏంటిది? గౌరవప్రదమైన పని అండ్ ఆర్థిక వృద్ధి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ కింద ఇంప్లిమెంట్ చేయబడుతుంది ఈ లక్ష్యము. దీనిలో స్కోర్ ఏ విధంగా ఉంది? SDG ఇండెక్స్ 3rd ఎడిషన్లో స్కోర్ 67, ర్యాంకు ఎంత 6th ప్లేస్లో ఉంది ర్యాంక్. ఇక్కడ 4th ఎడిషన్ ప్రకారం చూస్తే స్కోరు 69 ఉంది, ర్యాంకు 16 ఉంది. అంటే స్కోరులో మెరుగైన పనితీరు నుంచి 67 నుంచి 69కి వచ్చింది. కానీ ర్యాంకు పరంగా చూస్తే 6th ర్యాంక్ నుంచి 16th ర్యాంక్, అంటే ర్యాంకుల్లో మెరుగైన పనితీరు నమోదు చేయలేదు. 16వ ర్యాంకులో ఉంది. ఇక్కడ 8th గోల్లో. నెక్స్ట్ 9th పరిశ్రమ ఆవిష్కరణ, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫైనాన్స్ కింద ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9కి సంబంధించి దేని ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయబడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్
కార్పొరేషన్ కింద APIICC కింద సస్టైనబుల్ డెవలప్మెంట్ 9 పరిశ్రమ ఆవిష్కరణ మౌలిక వసతులు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెందిన ఇండస్ట్రీ ఫైనాన్స్ కి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది అమలు చేయబడుతుంది. దీనికి సంబంధించిన ర్యాంకు థర్డ్ ఎడిషన్ లో ఎంత ఉంది ఇక్కడ 52, ర్యాంకు పరంగా చూస్తే 13. అదే విధంగా ఫోర్త్ ఎడిషన్ లో ఎంత ఉంది ఇక్కడ స్కోర్ 49, ర్యాంకు పరంగా చూస్తే 21 ఉంది. అంటే మొత్తంగా స్కోర్ ఎంత ఉంది, ర్యాంక్ ఎంత ఉంది, థర్డ్ ఎడిషన్ తో పోలిస్తే మెరుగైన పనితీరు ఉందా లేదా? స్కోర్ 52, స్కోర్ 49, ర్యాంకు 13, ఇక్కడ ర్యాంక్ వచ్చేసరికి 21. అంటే ర్యాంకు పరంగా పెరుగుదల నమోదైంది, మెరుగైన ర్యాంకు రాలేదు, తగ్గుదలనే ఉంది. అంటే మెరుగైన ర్యాంకు రావాలి అని అంటే ఇక్కడ స్కోర్ ఏం చేయాలి, థర్డ్ ఎడిషన్ తో పోలిస్తే మంచి ర్యాంకు రావాలి, కానీ ర్యాంకు దూరంగా వెళ్తుంది. ఇక్కడనేమో తగ్గుదల ఉంది, ఇక్కడనేమో పెరుగుదల ఉన్నది, అది చూడాలి. నెక్స్ట్ తగ్గించిన అసమానతలు, దేశాల మధ్య అసమానతలు చూస్తారు, ఇక్కడ రాష్ట్రాల మధ్య అసమానతలు చూడాలి. వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ కింద ఇంప్లిమెంట్ అవుతుంది ఏంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10. ఎంత ఉంది స్కోర్ ఇక్కడ 74, ర్యాంక్ ఎంత ఇక్కడ 6th ర్యాంక్ ఉంది, ఇక్కడ స్కోర్ ఎంత ఉంది 67, ర్యాంక్ ఎంత ఉంది 17 ఉంది. ర్యాంకు పరంగా చూస్తే మెరుగైన ర్యాంక్ వచ్చిందా, రాలేదు. ఏ గోల్ కి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 కి. ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 నుంచి చూసుకుంటా వచ్చిన ప్రతిదీ కూడా ర్యాంకులో పెరుగుదలనే ఉన్నది. అంటే మెరుగైన ర్యాంక్ రాలేదు, స్కోర్లో పెరుగుదల ఉంది, కానీ ర్యాంకు పరంగా చూస్తే మంచి ర్యాంక్ రాలేదు, ఇంకా పెరుగుదలనే ఉన్నది. అని అంటే ఇండెక్స్ 3 ఎడిషన్ 3తో పోలిస్తే ఫోర్త్ ఎడిషన్లో థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ కానీ, 6th కానీ, 7th కానీ, 8th కానీ, 9th కానీ, 10th వరకు చూస్తే ప్రతిదీ కూడా ర్యాంక్లో పెరుగుదలనే ఉన్నది. ఒక్క 7th పరంగా చూస్తే ఇది ఫస్ట్ ర్యాంక్లోనే ఉంది, ఈ ఒక్కటి స్థిరంగా ఉంది, మిగతా అన్ని ర్యాంక్లో పెరుగుదలనే నమోదైంది. నెక్స్ట్ సుస్థిర నగరాలు కమ్యూనిటీలు, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సుస్థిర నగరాలు కమ్యూనిటీలు ఏంటిది, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11. థర్డ్ ఎడిషన్ లో స్కోర్ ఎంత 78, ర్యాంక్ ఎంత 11. ఫోర్త్ ఎడిషన్ ఎంత ఉంది 85, ర్యాంక్ ఎంత ఉంది 9 ఉంది. ఈ అంశాలు మొత్తంగా చూస్తే నెక్స్ట్ సంబంధించిన గోల్స్ ఒకసారి చూద్దాం. 12th గోల్ బాధ్యతాయుత వినిమయము ఉత్పత్తి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ బాధ్యతాయుత వినిమయం అండ్ ఉత్పత్తి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 కి సంబంధించిన అంశం చూస్తే స్కోర్ 84, ర్యాంక్ 6th. ఇది ఏ ఎడిషన్, థర్డ్ ఎడిషన్. థర్డ్ ఎడిషన్ కి సంబంధించి సమాచారం ఏంది 2020-21కి సంబంధించిన సమాచారం. ఇది ఫోర్త్ ఎడిషన్. ఫోర్త్ ఎడిషన్ లో స్కోర్ ఎంత 93, ర్యాంక్ ఎంత 4. అంటే మెరుగైన ర్యాంక్ సాధించడం జరిగింది దేంట్లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12th లో. నెక్స్ట్ 13 కి సంబంధించిన గోల్ ఏముంది ఇక్కడ, వాతావరణ చర్య. ఇదేందేముంది, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద ఉంటుంది, పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాతావరణ చర్యకు సంబంధించిన లక్ష్యంకి సంబంధించిన అంశాలు అమలు చేయబడతాయి. దీనిలో భాగంగా థర్డ్ ఎడిషన్ లో స్కోర్ ఎంత 63, ర్యాంక్ ఎంత 7. ఫోర్త్ ఎడిషన్ లో స్కోర్ ఎంత ఉంది 70, ర్యాంక్ ఎంత 12. అంటే ఏమైంది ఇక్కడ థర్డ్ ఎడిషన్ తో పోలిస్తే ర్యాంక్ ఏమైంది, పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ 14 లో చూస్తే ఏముంది ఇక్కడ, నీటిలో జీవం, లైఫ్ ఇన్ ఏ వాటర్. ఇక్కడ ఏంది మత్స్య ఫిషరీస్, కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో లక్ష్యాలను సాధించడం జరుగుతుంది. ఏంది ఇక్కడ 14, ఏంది నీటిలోని జీవం. స్కోర్ ఎంత ఇక్కడ ఇచ్చారు 79, ర్యాంక్ ఎంత 12. స్కోర్ ఎంత ఫోర్త్ ఎడిషన్ లో 95, ర్యాంక్ ఎంత 12. ర్యాంకు పరంగా సమానము, రెండవ ర్యాంక్ థర్డ్ ఎడిషన్ తో పోలిస్తే ఫోర్త్ ఎడిషన్ లో సమానంగా ఉంది, కానీ స్కోర్ పరంగా థర్డ్ ఎడిషన్ లో 79 ఉంటే ఇక్కడనేమో 95 అయింది. ఇక్కడ నేలపై జీవం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 కి సంబంధించి నేలపై జీవం ఏ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 కి సంబంధించిన లక్ష్యాలను నెరవేర్చడం జరుగుతుంది, అది ఇండియా పరంగా. నెక్స్ట్ ఇక్కడ స్కోర్ ఎంత 69, ర్యాంక్ ఎంత 9, స్కోర్ ఎంత 77, ర్యాంక్ ఎంత 14. ర్యాంక్ స్కోర్ కు సంబంధించి ఏమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం. ఇవి మినిస్ట్రీస్ ఏమో రాష్ట్రాలకు, కేంద్రానికి సంబంధించిన మినిస్ట్రీస్ ఇవి ఏ విధంగా, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏ గోల్ అమలు చేయబడుతుంది. నెక్స్ట్ శాంతి న్యాయము బలమైన సంస్థలు, న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాంతి న్యాయము బలమైన సంస్థలు అనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 16 కి సంబంధించిన లక్ష్యాలు నెరవేర్చడం జరుగుతుంది. దీనిలో భాగంగా స్కోర్ థర్డ్ ఎడిషన్ లో 77 ఉంటే ర్యాంకు 9. ఫోర్త్ ఎడిషన్ లో స్కోర్ ఎంత ఉంది ఇక్కడ 79. దీనికి సంబంధించి SDG 16 కి సంబంధించిన స్కోర్ ఫోర్త్ ఎడిషన్ లో 79 ఉంటే
ర్యాంక్ ఎంత ఉంది 12 ఉంది. అంటే థర్డ్ ఎడిషన్తో పోలిస్తే ఫోర్త్ ఎడిషన్కి వచ్చేసరికి స్కోర్ ఏ విధంగా ఉంది, ర్యాంకులో మెరుగైన పనితీరు సాధించిందా లేదా. ఇప్పుడు మొత్తంగా చూస్తే ఇక్కడ ర్యాంకులు చూస్తే ఇక్కడ 16 ఉంటే ఇక్కడ 4, ఇది మెరుగైన పనితీరు. ఇక్కడ ర్యాంక్ 7 ఉంటే ఇక్కడ 12 ఉంది, ఇది మెరుగైన పనితీరు సాధించలేదు. ఇక్కడ 2 ఉంది, ఇది ఏంది స్థిరంగా ఉంది. ఇక్కడ 9 ఏంది 15, ఎస్డిజి 15 కానీ 16 కానీ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 9 ఉంటే ర్యాంకు, ఇక్కడ 14 12 ఉంది. అంటే మెరుగైన పనితీరు సాధించలేదు. ర్యాంకు పరంగా చూస్తే మెరుగైన పనితీరు సాధించిన ర్యాంకులు ఏ గోల్లో వచ్చినాయి అని చూస్తే ఇప్పుడు 12లో ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 4th వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా ఇందులో చూస్తే ఫస్ట్ పేదరిక నిర్మూలన విషయంలో కూడా ర్యాంక్ 5th ఉంది, ఇక్కడ థర్డ్ ఎడిషన్లో ఇక్కడికి 3 ఉంది. అంటే ఇక్కడ కూడా మెరుగైన పనితీరు సాధించింది ర్యాంకులో. అంటే పేదరిక నిర్మూలన తగ్గించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్ శూన్య ఆకలి 14 ఉంటే ఇక్కడ 10 ఉంది. అంటే ఇది కూడా మెరుగైన పనితీరు సాధించింది ర్యాంకు పరంగా చూస్తే. ఇక్కడ చూడు మంచి ఆరోగ్యం శ్రేయస్సులో 7 ఉంటే ఇక్కడ 11 ఉంది. నాణ్యమైన విద్య 19 ఉంటే ఇక్కడ 10 ఉంది. లింగ సమానత్వం 5 ఉంటే ఇక్కడ 14 ఉంది. పరిశుభ్రమైన నీరు పారిశుద్ధ్యం 4 ఉంటే ఇక్కడ 11 ఉంది. కొనసాగిన పరిశ్రమ ఇంధనం ఇది సమానంగా ఉంది. నెక్స్ట్ గౌరవప్రదమైన పనికి ఆర్థిక వృద్ధి అనేది 6 ఉంటే ఇక్కడ 16 ఉంది. పరిశ్రమ ఆవిష్కరణ మౌలిక వసతుల్లో ఇక్కడ 13 ఉంటే ఇక్కడ 21 ఉంది. తగ్గించదగిన అసమానతలు ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 17 ఉంది. సుస్థిర నగరాలు కమ్యూనిటీలు ఇక్కడ 11 ఉంటే ఇక్కడ 9. అంటే మెరుగైన పనితీరు సాధించిన ర్యాంకులు కింది ఏ లక్ష్యాలలో నమోదయ్యాయి అంటే ఒకటి పేదరిక నిర్మూలన, సెకండ్ ఎస్డిజి 2 శూన్య ఆకలి, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 సుస్థిర నగరాలు కమ్యూనిటీలు, ఇవి 3. నెక్స్ట్ వీటితో పాటు 12th బాధ్యతయుత వినిమయము అండ్ ఉత్పత్తికి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 అయినా దీనికి సంబంధించిన లక్ష్యాలలో ఇది కూడా మెరుగైన పనితీరు అంటే మెరుగైన ర్యాంక్ సాధించింది. మొత్తంగా 4 లక్ష్యాలు ర్యాంకుల పరంగా మెరుగైన పనితీరు సాధించినాయి. ఈ అంశాలను చూసుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుంటా పోతే ఎస్డిజి 1 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 పేదరికాన్ని దాని యొక్క అన్ని రూపాల్లో రూపుమాపడం. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1కి సంబంధించిన అంశం ఏంటిదంటే పేదరికాన్ని నిర్మూలించాలి. పేదరికాన్ని అన్ని రూపాల్లో రూపుమాపాలి అంటే రకరకాల పథకాలు ప్రవేశపెట్టాలి, ఉపాధి కల్పించాలి, వారికి మినిమం నీడ్స్ అంటే కనీస అవసరాలు కూడా సదుపాయాలు లేకున్న వారికి కనీస సదుపాయాలు కల్పించాలి, వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అన్ని రూపాల్లో రూపుమాపడం అంటే అన్ని కోణాల్లో వారికి సంబంధించిన సదుపాయాలను కల్పించాలి. ఇక్కడ సమర్థవంతమైన మరియు సుస్థిరమైన రాష్ట్రాల జోక్యాల ద్వారా అంటే భారతదేశంలో ఉన్నది ఏంటిది, ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలలో కూడా సుస్థిరమైన సమర్థవంతమైన పనితీరు ద్వారా రాష్ట్రాలు జోక్యం చేసుకొని ప్రతి చోట గ్రామీణ మరియు పట్టణ రాష్ట్రాలలో ఏముంటాయి, ఇక్కడ అర్బన్ ఏరియాస్ ఉంటాయి, విలేజ్ ఉంటాయి. ఈ అర్బన్ ఏరియాలో కానీ విలేజ్లో కానీ మరియు అన్ని సముదాయాలలో కమ్యూనిటీలు అన్ని సముదాయాలలో అన్ని రకాల పేదరికానికి ఆదాయము మరియు వనరుల హామీ, ఆదాయము మరియు వనరుల హామీ. ఇప్పుడు పెన్షన్స్ ఇస్తాం, హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, రేషన్ షాప్ల ద్వారా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళన్నిటికీ ఏం తీసుకుంటాం మనము, బిలో పావర్టీ లైన్కి ఆధారంగా తీసుకునే కదా అన్నపూర్ణ యోజన, అన్నపూర్ణ అంత్యోదయ అన్న యోజన ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నాం. అంటే ఆదాయము మరియు వనరులు అంటే ఏంది, మినిమం నీడ్స్ కనీస అవసరాల్లో భాగంగానే మనం ఆహార ధాన్యాలు సప్లై చేస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడము 2030 నాటికి ముగింపు పలకాలి అనేదే ఎస్డిజి 1 యొక్క ప్రధాన ఇతివృత్తం. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు అంటే కేంద్రమే నియంత్రణలో ఉంటాయి కాబట్టి కేంద్రం వాటిపైన ఇంప్లిమెంట్ చేస్తుంది ఏమేం పథకాలు ప్రవేశపెట్టాలో కేంద్రపాలిత ప్రాంతాల్లో. రాష్ట్రాల పరంగా చూస్తే ఏంటంటే రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాలు సమర్థవంతంగా ఉండి ఈ పేదరికానికి సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టాలి. ఈ పేదరికానికి సంబంధించిన పథకాలు అంటే ఒక పేదవాడి కుటుంబానికి కావాల్సిన కనీస అవసరాలు ఇస్తూ అతనికి ఉపాధి కల్పిస్తూ అతనికి గృహ వసతి కల్పిస్తూ తను పేదరికం నుంచి బయటపడగొట్టే ప్రయత్నం చేయాలి. అంటే ఏం చేయాలి, పథకాలు ప్రవేశపెట్టాలి. అన్నపూర్ణ యోజన కానీ, అంత్యోదయ అన్న యోజన పథకం కానీ, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇలాంటి స్కీమ్స్ ప్రవేశపెట్టి పేదరికం యొక్క తగ్గుదలను తగ్గించుకుంటూ పోవాలి అనేది ఎస్డిజి 1 యొక్క ముఖ్య లక్ష్యం. ఇది ఎప్పటి వరకు, 2030 వరకు. ఆదాయము మరియు వనరులు అంటేనేమో ఆహార ధాన్యాల సప్లైలు, కూడు గుడ్డ వసతి, గృహ వసతి ఇలాంటి అంశాలు.
అదేవిధంగా ఆదాయము అంటే ఉపాధి కల్పించడం. ఉపాధి కల్పించాలంటే ఉదాహరణకి తీసుకుంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఉపాధి ఇస్తూ వేతనం ఇస్తున్నాం, ప్రభుత్వమే పని కల్పిస్తూ అతనికి ఆదాయం కూడా సమకూరే మార్గాన్ని కల్పించడం జరుగుతుంది. ఇలాంటి అంశాలు చేస్తూ SDG 1 2030 నాటికి ముగింపు పలకాలి అనేదే దీని యొక్క ముఖ్య ఇతివృత్తము. ఇతివృత్తము అని అంటే ఏంటిది? ఇక్కడ థీము, SDG 1 యొక్క థీమ్ 2011-12. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం చూస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం అంటే NSSO, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు మనం పేదరికానికి సంబంధించిన సమాచారం చూస్తున్నాం కాబట్టి NSSO డాటా మనకి చివరిసారిగా విడుదల చేసింది ఎప్పుడు? 2011-12. భారత ప్రభుత్వము అధికారికంగా అంటే భారత ప్రభుత్వం తరపున ప్రణాళిక సంఘము అధికారికంగా పేదరికాన్ని అనౌన్స్ చేస్తుంది ఎంత ఉందని. చివరిసారిగా ఎప్పుడు అనౌన్స్ చేసిరు? 2011-12. 2011-12 సంవత్సరానికి గాను ప్రణాళిక సంఘం విడుదల చేసిన పేదరికం ఎంత ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఏ విధంగా ఉంది, రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది అనేది చూస్తే 2011-12 సంవత్సరానికి గాను ప్రణాళిక సంఘం అధికారిక అంచనాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరికం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు 2011-12 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసే ఉన్నాయి. దాన్ని ఏమంటాం? సంయుక్త ఏపీ ఆంధ్రప్రదేశ్ అంటాం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదరికానికి సంబంధించిన సమాచారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పేదరికం ఎంత ఉంది? ఇక్కడ 10.96 ఉంది. పట్టణ పేదరికం ఎంత ఉంది? 5.81. మొత్తంగా జనాభాలో పేదరికం ఎంత ఉంది? 9.20. ఇప్పుడు 9.20 ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరికం అయితే రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది? రూరల్ ఏరియా పరంగా చూస్తేనేమో పేదరికం ఏమో 10.96 ఉంది. ఎంత ఉంది? ఇక్కడ 10.96 ఉంది. అర్బన్ ఏరియా పరంగా చూస్తే ఎంత ఉంది? ఇక్కడ 5.81 ఉంది. మొత్తంగా పేదరికం ఎంత? 9.2%, 9.20% ఉంది ఇక్కడ మొత్తంగా పేదరికం. ఇది ఏంది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేదరికం. ఇండియాకి సంబంధించిన పేదరికం చూస్తే మొత్తంగా ఇండియాలో పేదరికం ఎంత? 21.92. 21.92లో రూరల్ ఏరియా అయింది, అర్బన్ ఏరియా అయింది. గ్రామీణ పేదరికం ఎంత ఉంది? ఇక్కడ 25.70% ఉంటే పట్టణ పేదరికం ఎంత ఉంది? ఇక్కడ 13.70% ఉంది. మొత్తంగా ఇండియా యొక్క పేదరికం ఎంత? 21.92%. ఏ ఇయర్కి? 2011-12 సంవత్సరం ఆధారంగా చూస్తే రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికము భారతదేశ పేదరికం కంటే తక్కువగా ఉంది, అంతే కదా. 21.92తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరికం ఏమైంది? ఇక్కడ తగ్గుదల నమోదైంది. 4 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రధాన రాష్ట్రాలన్నిటికంటే కూడా తక్కువగా ఉంది. అంటే భారతదేశంలో 4 కోట్ల జనాభా కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క పేదరికం ఏముందట? తగ్గుదల ఉందంట. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో అయితే 4 కోట్ల కంటే జనాభా అధికంగా ఉంటుందో ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క పేదరికం ఏముంది? 2011-12 సమాచారం ప్రకారము తగ్గుదలనే ఉందని ఇక్కడ సమాచారం మనకి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలువ యాజ్ పర్ SDG ఇండెక్స్ 2023-24 ప్రకారము అత్యుత్తమ రాష్ట్ర విలువ కచ్చా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల శాతము. కచ్చా ఇల్లులు అంటే పూరి గుడిసెలలో నివసిస్తున్న కుటుంబాల శాతం ఎంత ఉంది? ఇక్కడ 1.6 ఉంది. SDG ఇండియా ఇండెక్స్ ప్రకారం ఎంత? ఇక్కడ 1.6. కేరళలో అత్యుత్తమ రాష్ట్ర విలువ కేరళలో 0.3. అంటే పూరి గుడిసెల్లో నివసించే వారు తక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు? కేరళలో. దీని ఆధారంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇండెక్స్ 2023 4th ఎడిషన్ ప్రకారము చూస్తే కచ్చా ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల శాతం ఆంధ్రప్రదేశ్లో 1.6 ఉంటే అత్యుత్తమ రాష్ట్ర విలువ అంటే బెస్ట్ స్కోర్ ఏ రాష్ట్రంలో వచ్చింది? ఇక్కడ కేరళలో 0.3 బెస్ట్ స్టేట్ వాల్యూ. కేరళలో తక్కువగా పూరి గుడిసెలో నివసించే వారి యొక్క శాతము 0.3. ఫస్ట్ ర్యాంక్లో ఏముంది? ఇక్కడ కేరళ ఉంది. నెక్స్ట్ చూస్తే ఆరోగ్య పథకము ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిన కుటుంబాల శాతం. రాష్ట్రంలో హెల్త్ కార్డు ఎంతమంది కలిగి ఉంది, అదేవిధంగా హెల్త్కు సంబంధించిన ఇన్సూరెన్స్ బీమా సదుపాయాలు కలిగిన కుటుంబాల శాతం ఎంత? 80.2. అంటే మిగిలిన 19.8% కుటుంబాలకు ఆరోగ్యపరంగా హెల్త్ కార్డ్స్ లేవు, ఆరోగ్య బీమా కూడా లేవు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ రాజస్థాన్లో అత్యధికంగా ఆరోగ్య బీమా కానీ ఆరోగ్య పథకానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? రాజస్థాన్లో ఉంది. మొత్తంగా ఇదేమో అత్యుత్తమ రాష్ట్ర విలువ అనే అంశాల కాడ చూస్తే మొత్తంగా ఇండియాలో ఉన్న రాష్ట్రాలలో ఏది బెస్ట్ వాల్యూ వచ్చింది?
మంచి స్కోర్ సాధించిన రాష్ట్రాలు ఏమో ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం ఏమో ఇక్కడ ఉంది. నెక్స్ట్ ప్రధానమంత్రి మాతృవంద యోజన స్కీమ్ కింద సామాజిక రక్షణ పొందుతున్న జనాభా శాతం, ప్రధానమంత్రి మాతృవంద యోజన పథకం కింద సామాజిక రక్షణ పొందుతున్న జనాభా శాతం ఎంత? 54.04. ఈ స్కీమ్ కింద మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో మెరుగైన పనితీరు సాధించింది? బెస్ట్ స్టేట్ వాల్యూ ఏంటిది? ఇక్కడ తమిళనాడు. ఎంత ఉంది? ఇక్కడ 97.7% ఉంది. 97.7%. నెక్స్ట్ జాతీయ బహుమితి అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం చూస్తే, ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఏ లెక్కింపు పద్ధతి ప్రకారం లెక్కిస్తారు? హెడ్ కౌంట్ రేషియో అంటే తలల లెక్కింపు పద్ధతి ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఇదే జాతీయ బహుమితీయ పేదరిక సూచి ప్రకారము స్కోర్ ఎంత? 6.06% ఉంది ఇక్కడ. ఇది ఇండియా పరంగా చూస్తే మెరుగైన స్కోర్ సాధించిన రాష్ట్రం ఏంటిది? ఇక్కడ కేరళ. ఎంత ఉంది ఇక్కడ? కేరళలో 0.55. అంటే పేదరికానికి సంబంధించిన సూచీల విలువలో 0కి దగ్గరగా ఉంటే పేదరికం తక్కువగా ఉన్నట్టు అర్థము. 1 కంటే 0కి తక్కువగా ఉంటే పేదరికం ఏమైందంటూ అప్పుడు తక్కువలా నమోదైనట్టు. ఇక్కడ కేరళ ఎంత ఉంది? 0.55. అంటే కేరళలో జాతీయ బహుముఖ పేదరిక సూచి ప్రకారం పేదరికము తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది? 6.06% ఉంది. ఇక్కడ ఎంజీ నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఉపాధి కోసం డిమాండ్ చేసిన వారిలో ఉపాధి కల్పించబడిన వ్యక్తుల శాతం. ఇప్పుడు 100 మంది ఎంజీ నరేగా కింద ఉపాధి కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే ఈ 100 మందిలో ఎంత మందికి ఉపాధి లభించిందని చూస్తే 99.94. అంటే సుమారుగా 100కు 100% ఉపాధి కల్పించబడింది. నెక్స్ట్ అదేవిధంగా మిజోరాంలో అంటే 100కు 100% అంటే అప్లికేషన్ పెట్టిన ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించిన రాష్ట్రం ఏంటిది? ఇక్కడ మిజోరాం. అదే ఇక్కడ ఏమున్నది? ఇక్కడ ఎంజీ నరేగా కింద ఉపాధి కోసం డిమాండ్ చేసిన వాళ్ళు ఉపాధి కల్పించబడిన వ్యక్తుల శాతం ఆంధ్రప్రదేశ్లో 99.94 ఉంది. కానీ పూర్తి స్థాయిలో 100% పని కల్పించిందేమో మిజోరాం. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2కి సంబంధించిన సమాచారం చూద్దాం.